యోబేలు గ్రంథములో నుండి 2వ అధ్యాయం. యోబేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటిగా ఈరోజు 13 నుంచి 18 వచనాల వరకు ఈ రోజున చూసుకుందాం. యోబేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటిగా 13, 14, 15 వచనాలు చదువుకుందాం. యోబేలు గ్రంథం 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మొదటిగా చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. చాలు. గత వారం 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూసుకున్నాం. ఈ రోజున 13 నుంచి 18 వచనాలు కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఈ రోజున బైబిల్ మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో యోబేలు దేశ ప్రజలకు అనగా సామాన్యమైనటువంటి వాళ్ళకి, అలాగనే యాజకులకి, అలాగనే పని చేసుకునేటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కొన్ని హెచ్చరికలు చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ వచ్చాడు. వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. అది మాత్రమే కాదు, కానీ వాళ్ళు ఎటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళబోతున్నారు కూడా దేవుడు యోబేలు ద్వారా వారికి తెలియజేశాడు. రాబోతున్నటువంటి తీర్పుని గురించే దేవుడు యోబేలు ద్వారా మాట్లాడాడు. అక్కడ ప్రతి వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. ఆ 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మొదటి 12 వచనాల వరకు చూస్తే రాబోతున్నటువంటి ఆ విపత్తు, ఆ తీర్పు అనేటువంటిది ఎంత తీవ్రతతో వస్తుందో దాని గురించి దేవుడు కొంచెం డీటెయిల్డ్గా 2వ అధ్యాయంలో మొదటి భాగంలో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాడు. గత వారం మనం చూసుకున్నాం. ఆ చివరిలో అక్కడ యోబేలు మాట్లాడితే ఏం చెప్తాడంటే, తీర్పు అంత భయంకరమైనటువంటిది అయినప్పటికీ కూడా ఇంకను యోబేలు ఏం చెప్తాడంటే, దేవుని తట్టు తిరిగి రండి అని యోబేలు పిలుస్తున్నాడు. దేవుని తట్టు తిరిగి రండి. ఇప్పుడు చూడండి, తీర్పు వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి రావడం అవసరమా? అంటే తీర్పు ఆల్రెడీ దేవుడు ప్రకటించేసిన తర్వాత, తీర్పు అంటుంది ఆల్రెడీ దారిలో ఉంటుండగా, ఇప్పుడు మరలా దేవుని తట్టు తిరిగి మారు మనసు పొందడం వలన నిజంగా ఉపయోగం ఉంటుందా అంటే, మారు మనసు అనేటువంటిది లేదా దేవుని తట్టు తిరగడం అనేటువంటిది దానికి దేవుడు ఎంత విలువనిస్తాడంటే, అది ఏ మొమెంట్లో అయినా సరే, అది ఏ క్షణమైనా సరే, మనిషి కనుక నిజంగా మారడానికి ఇష్టపడితే, దేవుని తట్టు తిరగడానికి ఇష్టపడితే చాలా సందర్భంలో రావాల్సినటువంటి కీడు రాకుండా దేవుడు ఆపుతాడు. అదే యోబేలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, నిజంగా మన దేవుని యొక్క ప్రత్యేకత కూడా మనకు అదే అర్థం అవ్వాలి. మన దేవుడు ఎంత దయగలవాడో, కరుణా సంపన్నుడో మనకు అర్థం అవ్వాలి. యోబేలు ఏం చెప్తున్నాడు, అంత భయంకరమైన తీర్పు గురించి మాట్లాడుతూ, అంత తీవ్రతతో ఆ తీర్పు వస్తుందని చెప్తూ మరలా ఏమంటున్నాడంటే, ఇంకనూ ఇప్పటికైనా సరే మీరు దేవుని తట్టు తిరగండి, మీరు తిరిగి రండి అన్నాడు. తిరిగి కనుక మీరు వస్తే ఏమో ఎవరికి తెలుసు, దేవుడు చేస్తాన్న కీడు చేయకుండా పశ్చాత్తాపడతాడేమో కదా అని మాట్లాడాడు. ఆ తర్వాత 13వ వచనం చూసుకుంటే అక్కడ అదే కొంచెం అలా మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, 14వ వచనం చూస్తే ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఇక్కడ అంటున్నాడు యోబేలు 13వ వచనం లాస్ట్లో చూస్తే, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. సో ఇక్కడ మరలా హృదయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీ వస్త్రములను కాక, ఎందుకంటే నార్మల్గా ఏంటంటే వస్త్రాలు చింపుకోవడం సహజం ఎవరైనా సరే. అంటే బైబిల్ కాలంలో మనం చూసుకుంటే వాళ్ళకి దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వాళ్ళు నార్మల్గా కట్టుకునేటువంటి వస్త్రాలు చింపేసి గోనె బట్టలు కట్టుకోవడము, ఇవన్నీ కూడా సహజంగా దుఃఖమునకు సూచనగా చాలా కార్యాలు చేస్తూ వచ్చారు. పాత బంధన కాలంలో అది ఇజ్రాయెల్ యొక్క సాంప్రదాయం. అది క్రిస్టియన్స్ చేసేటువంటి కార్యం అని కాదు. ఇజ్రాయెల్ యొక్క సాంప్రదాయం ఏంటంటే, వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి బాధ దుఃఖము కలిగినప్పుడు చాలా సందర్భంలో వాళ్ళు మామూలు వస్త్రాలు తీసేసి గోనె బట్ట కట్టుకుంటారు. కొన్ని సందర్భంలో తల మీద బూడిద వేసుకుంటారు. అలాగా వాళ్ళ యొక్క దుఃఖాన్ని వాళ్ళు తెలియజేస్తుంటారు. చూడండి, ఈ రోజుల్లో కూడా మనకంత ఉండదు, కానీ ఇండియాలో కూడా కొన్ని సందర్భంలో పెద్దలు ఎవరైనా చనిపోయారు అనుకోండి, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు లేదంటే పొలిటీషియన్స్ చనిపోతే ఆడికి వెళ్ళేటప్పుడు చాలామంది వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తారు. అంటే అదేంటంటే దుఃఖమును సూచించేదిగా అక్కడ యూనిఫామ్ గల వాళ్ళు వేసుకుంటారు. అదే ఫారిన్ కంట్రీస్ అయితే సూట్ వేసుకుంటారు, బ్లాక్ సూట్ వేసుకుంటారు. అలాగే ఏంటంటే నార్మల్గా ఆ రోజుల్లో ఇజ్రాయెల్ సాంప్రదాయంలో ఏంటంటే బాధకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ మాట వినగానే వస్త్రాలు చింపుకోవడం నార్మల్గా అలవాటు. మీరు బైబిల్లో కూడా చూస్తే
సౌలు చనిపోయిన విషయము సమాచారము దావీదు వినగానే తన బట్టలు ఆయన చింపుకున్నట్టు బైబిల్ మనం చూస్తాం. దావీదు కూడా తన వస్త్రాలు చింపుకున్నాడట. అంటే ఏంటంటే వాళ్ళకి అంత బాధ కలిగింది. ఆ బాధని వాళ్ళు అలా వ్యక్తపరుస్తున్నారు. ఇలా నార్మల్ బాధ కలిగిన మనం ఏడుస్తాం చూస్తారా, అలాగనే ఏడుపుతో పాటుగా ఇజ్రాయెల్ ప్రజల యొక్క సాంప్రదాయం ఏంటి, వస్త్రాలు చింపుకోవడం సాంప్రదాయం. దుఃఖాన్ని సూచించటానికి వాళ్ళ కార్యాలు చేస్తారు. అయితే ఇక్కడ కూడా దేవుడు ఏమంటాడంటే, మీరు ఇప్పటికైనా సరే మీరు దేవుని తట్టు తిరగండి. దేవునితో తిరగడం అన్న దాంట్లో ఏముందంటే, ఇప్పటికైనా సరే మీరు మీ స్థితి ఏంటో మీరు గ్రహించండి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడైతే జస్ట్ ఏదో వస్త్రాలు చింపుకోవడం కాదు. వస్త్రం ఎందుకు చింపుకుంటారు నార్మల్గా అంటే, వాళ్ళ దుఃఖంను వాళ్ళ బాధను వ్యక్తపరచడానికి వస్త్రాలు చింపుకుంటారు. అందుకనే చూడండి, యోబు కూడా చూడండి, ఆయన అన్ని ఆయన లాస్ అయిపోయినప్పుడు ఆయన కూడా వస్త్రాలు తీసేసి గోనె బట్ట కట్టుకోవడం, తల మీద బూడి తీసుకుని ఇవన్నీ మనం చూస్తాం. బైబిల్ సహజంగా జరుగుతుంది. అది ఆటోమేటిక్గా వాళ్ళు సహజంగా చేస్తారు. ఇప్పుడు దేవుడు ఏమంటే, మీరు తిరిగి రండి అంటున్నాడు, నా తట్టు తిరిగి రండి అంటున్నాడు. అంటే ఒకరికైనా ఇప్పుడు మీ స్థితిని మీరు అర్థం చేసుకుని ఎప్పటికైనా సరే మీ స్థితిని బట్టి మీరు బాధపడి నా దగ్గర మీరు తిరిగి రండి అని దేవుడు అంటున్నాడు. అందులోనే మళ్ళీ దేవుడు చెప్తానంటే, ఇప్పుడు తిరిగి రావడము, ఈ దుఃఖాన్ని సెలపడం కూడా మీకు బహుశా ఫార్మాలిటీగా మారిపోద్దేమో, జాగ్రత్త చూసుకోండి అంటున్నాడు దేవుడు. దుఃఖం ఏంటంటే కూడా ఫార్మాలిటీగా మారిపోద్దేమో, జస్ట్ మీ పై వస్త్రాలు మాత్రం చించుకొని మేము దుఃఖపడదు మీరు అనుకుంటారేమో. వస్త్రాలు చించుకోవడం కాదు, మీ హృదయములను కూడా మీరు చించుకోండి. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. కృష్ణ చాలా సందర్భాలు మనం ఏంటంటే ఏదో పైన ఎమోషనల్గా మాత్రం కొన్ని సందర్భాల్లో బాధను తెలియజేస్తాం, కానీ లోపల యాక్చువల్ నిజంగా అంత బాధ యాక్చువల్ మనకి ఉండదు. కానీ దేవుడైతే హృదయాన్ని చూస్తాడు. నలిగిన మనస్సు, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి యాగమని బైబిల్ మనం చూస్తున్నాం. అక్కడ బేసిక్గా దేవుడు అలాంటిదే కోరుకుంటాడు. నిజమైనటువంటి పశ్చాత్తాపం, లోపల నిజమైనటువంటి మార్పును దేవుడు యాక్చువల్గా కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు కూడా ఇక్కడ ఏం చెప్తాడంటే, మీకు అలవాటు అయిపోయింది కాబట్టి, వీళ్ళు చాలా కాలం పాటు ఫార్మాలిటీగా ప్రతిదీ చేసుకొచ్చేసారు కాబట్టి, ఆచారాలు చేసుకొచ్చారు కాబట్టి, ఇప్పుడు కూడా నేను చెప్పాను కదా అని తిరిగి వస్తారేమో, వస్తూ కూడా మళ్ళీ మీరు ఫార్మాలిటీగానే చేస్తారేమో. ఫార్మాలిటీకి వద్దు, మీ హృదయములను కూడా మీరు చించుకోండి దేవుడు అక్కడ చెప్తున్నాడు. అలా మాట్లాడితే అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అలా చేసినప్పుడు ఏమో ఒకవేళ దేవుడు కనుక ఆయన మీరు ఆయన తట్టు తిరిగితే ఆయన చేస్తాన్న కీడుబోసు చేయకుండా మానేస్తాడేమో కదా అని అంటూ చూడండి. అక్కడ మాట అంటున్నాడు చూడండి, నేను చదువుతాను 14 వచనం. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి, అంటే దేవుడు మరలా రెండో ఆలోచన కలిగి, మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలరు. గమనించండి చూడండి, దేవునితో తిరగండి అన్న విషయం చెప్తున్నాడు. నిజంగా నిజాయితీగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవునితో తిరగండి అని చెప్తున్నాడు. అలా చెప్తూ అంటే ఉన్నాడు, ఏం తెలుసు దేవుడు ఒకవేళ చేస్తాన్న కీడు చేయకుండా మానేస్తాడేమో అంటూ, దేవుడు మానేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది, దేవుడు మానేసి వాళ్ళ జీవితంలో ఏ మేలు చేయడమో మొదలు పెడతాడు. ఒకవేళ కనుక దేవుడు కనుక వాళ్ళు తీర్పు తీర్చడం మానేసి వాళ్ళకి కనుక ఫేవర్ చేస్తే, వాళ్ళకి అనుకూలంగా కనుక కార్యములు చేస్తే, మొదటగా దీవెనకరంగా ఏం చేస్తాడు దేవుడు, అది అక్కడ యోవేలు ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు తీర్పు తీర్చడం రెడీగా ఉన్నాడు, తీర్పు తీర్చేస్తున్నాడు, తీర్పు వచ్చేస్తుంది. యోవేలు అంటున్నాడు, మీరు కనుక ఇప్పుడు హృదయపూర్వకంగా తిరిగితే ఎవరు తెలుసు, దేవుడు బహుశా చేస్తాన్న కార్యమును తీర్పును తీర్చకుండా పశ్చాత్తాపడతాడేమో అన్నాడు. అనేది వెంటనే అన్నాడు, అలా కాకుండా ఆయన అలా మార్చుకొని మీకు అనుకూలంగా స్పందిస్తాడేమో అంటున్నాడు. అలా మీకు అనుకూలంగా స్పందించేటప్పుడు దేవుడు ఏ కార్యముతో మొదలు పెడతాడో ఇక్కడ యోవేలు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్. దేవుడు మీకు అనుకూలంగా మీకు సపోర్ట్ చేస్తాడని సింపుల్ చెప్తున్నాడు అనుకుందాం. దేవుడు మీరు కనుక దేవునితో తిరిగి దేవుడు మీకు సపోర్ట్ చేస్తాడు. అప్పుడు అలా సపోర్ట్ చేసేటప్పుడు ఏంటి చేస్తాడు దేవుడు, మొదటి కార్యం ఏం చేస్తాడు వాళ్ళ లైఫ్లో అంటే, వాళ్ళకి తినడానికి తినలేదు కాబట్టి దేవుడు తినడానికి తిండి వాళ్ళకి ఇస్తాడా, లేదా ఇంకేదన్నా చేస్తాడా అంటే చూడండి, అక్కడ యోవేలు మాడుతూ అంటున్నాడు, మీ దేవుడైన 14 వచ్చి 2 లైన్లో, మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. తర్వాత గమనించండి, చాలా ఇంపార్టెంట్ అది. అక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు కనుక పశ్చాత్తాపడి ఆయన కనుక చేస్తాను ఇక్కడ చేయకుండా మానేసి, ఒకవేళ మీకు కనుక అనుకూలంగా స్పందిస్తూ యెహోవాకు మీరు నైవేద్యం అర్పించడానికి, పానార్పణం మీరు అర్పించడానికి అది మీకు దీవెనగా ఇస్తాడేమో అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, అక్కడ మీరు భుజించడానికి ఆహారం ఇస్తాడేమో దేవుడు ఎవరు తెలుసు, మీకు కరువు రాకుండా పోద్దేమో ఎవరు తెలుసు, లేదంటే మీకు ప్రాణమునకు ఇబ్బంది ఏం రాదేమో ఎవరు తెలుసు అని అనట్లేదు ఇక్కడ. ఒకవేళ కనుక దేవుడు కనుక చేస్తానన్నటువంటి కీడును చేయకుండా మానేస్తానంటే, తీరుస్తానన్నటువంటి తీర్పును తీర్చకుండా మానేస్తే, మొదటగా వాళ్ళకి వచ్చేటువంటి బ్లెస్సింగ్ ఏంటి, మొదటగా ఏది దీవెనకరంగా ఏది పంపిస్తాడు దేవుడు అంటే, అది భౌతికమైనటువంటిది కాదు. యాక్చువల్గా
అది భౌతికమైనది కాదు. అది యాక్చువల్గా ఒక రకంగా చెప్పండి ఆత్మ సంబంధమైనటువంటిది. ఇంకో నాకు దేవుడు చెప్తున్నాడంటే మీరు తినడానికి తిండి ఇస్తాడు అనట్లేదు ఇక్కడ. చెడపురుగులు తినేస్తే మొత్తం కరువు వచ్చేస్తుంది, మీ పని అయిపోతుంది కాబట్టి మరలా మీకు భోజనం ఇస్తాడేమో, మీరు బాగానే బతికేస్తారేమో అంటలేదు. యెహోవాకు మీరు నైవేద్యం అర్పించటానికి, దేవునికి అర్పించటానికి దానిని మీకు దీవెనగా ఇస్తాడేమో. ఇప్పుడు కూడా అంటే దేవుడు రకం మీకు ధాన్యం ఇస్తాడని చెప్తున్నాడు. కానీ దేనికి ఇస్తాడు ధాన్యము? ఒకవేళ మీ పంటను కనుక దేవుడు మరలా ఫలింపజేస్తే దేనికి ఫలింపజేస్తాడు? మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని గుడారాల్లో కూర్చొని తినడానికి కాదు, మీరు మొదటగా దేవునికి నైవేద్యం అర్పించడానికి దేవుడు మీకు ఇస్తాడు. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, దేవుని ప్రయారిటీస్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. మనకేంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతే బాగుంది అనుకుంటాం మనం. కరెక్టే, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే మంచిది, దేవుడు కూడా సాల్వ్ చేయడానికి ఇష్టపడతాడు. అందుకనే ఇక్కడ యోబుని లేపాడు, ఇవన్నీ విషయాలు దేవుడు తెలియజేశాడు. కానీ దేవుడు తిరిగి వాళ్ళకి అనుకూలంగా మరలా పనిచేస్తానని చెప్తున్నప్పుడు ఏ కార్యంతో దేవుడు స్టార్ట్ చేస్తున్నాడు అంటే బేసిక్గా వాళ్ళ ఆత్మీయ జీవితమును దేవుడు సరి చేస్తున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళు యాక్చువల్గా చూడండి, ఇక్కడ మొదటి అధ్యాయం మనం చూసాం, రెండు అధ్యాయులు కూడా చూసారా, వాళ్ళకి చేతి పంట ఏమీ లేదు, వాళ్ళకి దేవునికి నైవేద్యం అర్పించడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. దేవునికి అర్పించడానికి ఏమీ లేనప్పుడు వాళ్ళ దేవుని దగ్గర కూడా యాక్చువల్గా వెళ్ళేటువంటి అవకాశం యాక్చువల్గా వాళ్ళకి లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? అసలు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే దేవుని వల్ల సాల్వ్ అవ్వాలి. కానీ ప్రాబ్లం అంటే దేవుని దగ్గరికి వెళ్ళాడు ఒట్టి చేతికి వెళ్ళకూడదు, ఏదో ఒకటి తీసుకొని బలిగా అర్పణగా ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. కానీ తీసుకెళ్ళడం వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అందుకని యోబేలు కూడా ఏమన్నాడంటే మీ దగ్గర యాక్చువల్గా ఏమీ లేదని రెండో అధ్యాయం మొదట్లో మాటకు వచ్చాడు. ఇప్పుడేమన్నాడంటే మరలా దేవుడు మీరు తన దగ్గరికి నిజంగా రావడానికి ఎంత సపోర్ట్ చేస్తాడంటే మరలా మీరు తిరిగి దేవుని నైవేద్యం అర్పించడానికి బహుశా దాన్ని ఆశీర్వాదకరంగా దీవెన్ని పంపిస్తాడేమో. అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని తన దగ్గర రప్పించుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు మరలా మీకు కలిగిస్తాడని చెప్తున్నాడు. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతే మరలా మనం హ్యాపీ మన లైఫ్ ఎంజాయ్ చేద్దాం, లోకల్లోకి వెళ్ళిపోదాం, మన సొంత కార్యాలు చేసుకుందామని నార్మల్ అనుకుంటాం. కానీ దేవుడిని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి బలమైన కారణం దేవుని వైపు నుంచి ఏమవుతుందంటే నువ్వు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు కాబట్టి నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేస్తావని కాదు. నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేటప్పుడు దేవుడు ఎందుకు పరిష్కరిస్తాడంటే నిన్ను ఏది బంధించకుండా నువ్వు తన దగ్గర రావడానికి ఎటువంటి ఆటంకాలు ఏంటంటే ఒక సిచ్యువేషన్ కలిగిస్తాడు దేవుడు. అందుకు నీకు ప్రతి దాన్ని విడుదలేస్తాడు. అది బహుశా ఆర్థిక సంబంధం అయితే ఆర్థిక సంబంధమైంది, ఒక అనారోగ్య సంబంధం అయితే అనారోగ్య సంబంధమైంది, ఏ ప్రాబ్లం అయినా సరే దేవుడు నీకు సాల్వ్ చేసి విడుదల ఇచ్చినప్పుడు విడుదల ఎందుకు ఇస్తాడు? నువ్వు మరలా విడుదలను తీసుకొని నువ్వు దేవుని దూరంగా వెళ్ళిపోవడానికి కాదా విడుదల. ఆ విడుదల దేనికంటే నువ్వు ఇంకా దేవునికి దగ్గర జరగడానికి విడుదల. అందుకు దేవుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ చేస్తాడు, మన ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకిస్తాడు, ఎందుకు కొన్ని కార్యాలు చేస్తాడంటే ఎందుకు చేస్తాడు. కానీ మనం ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయి ఇంకా నార్మల్ అయిపోతాం, మనం నార్మల్ అయిపోతాం. కానీ అన్నాడు మీకు మరలా మీరు నైవేద్యం అర్పించడానికి దీవెనగా ఇస్తాడు. అది నిజమైన బ్లెస్సింగ్. చూడండి, దేవునికి బలి అర్పించేటువంటి ఆ కార్యం ఏమవుతుందో దాన్ని దేవుడు దీవెనగా మాట్లాడుతున్నాడు. అది కూడా ఒక దీవెన అంటున్నాడు దేవుడు. సరే ఆలోచించండి, నన్ను అన్నిటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గము సరళం చేయబడుతుంది. చూసారా, అదే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. దాని తర్వాతే భౌతికమైనటువంటివి చాలా వస్తాయి. దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ ఆశీర్వాదం అనుకోవడం ట్రై చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి కనుక దేవుని దగ్గరికి వస్తారు అనుకోండి, ఇంకా వాళ్ళకున్న ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా. ఎందుకంటే ఇంతమంది ప్రతిదీ ఇచ్చింది దేవుడే. ఇప్పుడు కావాలంటే మళ్ళీ వాళ్ళు జీరో నుండి స్టార్ట్ చేసినా సరే మళ్ళీ ఎప్పటికైనా సరే దేవుడు మళ్ళీ జీరో నుండి మొదలుపెట్టినా మళ్ళీ దేవుడు బెటర్ స్థితిలో మళ్ళీ తీసుకొస్తాడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ యోబులు ఏమన్నాడంటే ఏమో దేవుడు దీవించడని, దేవుడు కార్యం చేయడని ఎవరు చెప్పగలరు చేయడని. చాలా సందర్భాల్లో మనం అనేసుకుంటాం, అలా తెలుసా, మనం అనేసుకుంటాం. కానీ నేను చెప్తాను చూడండి, మారు మనసుకు దేవుడు అంత వాల్యూ ఇస్తాడని చెప్తున్నాను. నేను లాస్ట్ వీక్ చాలా చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. శిలువ మీద దొంగ కూడా చూడండి, బహుశా కొన్ని గంటల్లో బహుశా కొన్ని నిమిషాల్లో చచ్చిపోతాడు. కానీ ఆ టైంలో కూడా దేవునితో తిరిగినప్పుడు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇచ్చేసాడు ఆ వ్యక్తికి. యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని ఇచ్చేసాడు. చూడు, లాస్ట్ మూమెంట్లో అంటే అంత తక్కువ టైంలో కూడా దేవునితో తిరిగితే దేవుడు రక్షించేస్తాడా? ఆ లాస్ట్ మూమెంట్లో అంటే దేవుడు ఎంత దయగలవాడంటే సరే నువ్వు ఇప్పటివరకు నువ్వు టైం అంతా వేస్ట్ చేస్తావు, చావు దగ్గరకు వస్తావు, చావు పడక మీద ఉన్నావు, మరణ పడక మీద ఉంటూ కూడా అట్లీస్ట్ ఇప్పటికైనా నన్ను చూసావు కాబట్టి నేను ఆ కార్యానికి విలువిస్తాను, నువ్వు ఒప్పుకున్నటువంటి మాటకి విలువిస్తాను, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కదా, ఆ మాట నేను ఎంత వెయిట్ ఇస్తానంటే నాతో పాటు నేను తీసుకెళ్ళిపోతా పరలోక రాజ్యం అన్నాడు దేవుడు. అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి, దేవుని దగ్గర
మనకి అవకాశం అంటే ఆ స్కోప్ అంటే ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. దేవుడు కార్యములు చేసేటువంటి అవకాశం మనకి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనకి విశ్వాసం ఉండదు కాబట్టి దేవుడు చేయడు అంటే స్పెసిఫిక్గా కొంతమంది విషయంలో లేదా మన విషయంలో అది జరగదనేస్తాం మనం. కానీ ఇక్కడ యోబేలు ఏమంటే తెలుసా, అలాంటి దేవునికి దూరంగా జరిగిపోయినటువంటి ప్రజల గురించి అంటున్నాడు. మీరు కనుక దేవుని తట్టు తిరిగితే దేవుడు మరలా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అంటూ ఆశీర్వదించి ఎవరు చెప్పగలడు? మీకు దీవెనకరంగా మీరు ఆయన నైవేద్యం మరలా అర్పించడానికి, మీరు పానార్పణముగా మీరు ఆయన అర్పించడానికి మీకు అది దీవెనగా ఆయన ఇస్తాడేమో కదా. అది మొదటి బ్లెస్సింగ్ తెలుసా మనకి. మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుని దగ్గరికి రాగలుగుతున్నామంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదం మనం అర్థం చేసుకోవాలి తెలుసా. చాలా సందర్భాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని శ్రేష్టమైనటువంటి దాన్ని మనం పెద్దగా పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్య పెడుతూ లేనటువంటి వాటి కొరకు బాధపడిపోతూ ఉంటాం, దుఃఖపడిపోతూ ఉంటాం, ప్రయాసపడిపోతూ ఉంటాం, అసంతృప్తిగా బ్రతుకుతూ ఉంటాం మనం. ఎక్కడ దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఏమైందో తెలుసా? ఇప్పటికైనా సరే దేవుడు అంతే ఫస్ట్ ఏమంటాడంటే, ఎప్పటికైనా సరే నేను నీకు స్వస్థతని ఇస్తాను. ఎందుకంటే నువ్వు మరలా నా దగ్గర రావడానికి, నీకు అనారోగ్యం అడ్డుగా ఉంటే నీకు స్వస్థత నేను ఇస్తాను. నీకు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కనుక, నీకు ఫైనాన్షియల్స్ కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్ని నేను నీకు విడుదలిస్తాను. నేను ఎందుకంటే ఆ విడుదల నువ్వు నా దగ్గర రావడానికి యూస్ చేసుకోవాలి. నేను సంఖ్యలు తెంచినప్పుడు అది నువ్వు నా దగ్గర రావడానికి నువ్వు దాన్ని యూస్ చేసుకోవాలి. కానీ నువ్వు నాన్న ఇంకా దూరం వెళ్ళిపోవడానికి, నువ్వు ఇష్టానుసారంగా ఇంకా దూరం వెళ్ళిపోవడానికి అది యాక్చువల్గా కాదు. దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. దేవుడు అలాగే పానార్పణంగా అది దీవెనగా మీకు ఇస్తాడు. సరే, దీవెనగా మీకు అది ఇస్తాడు. దేవుడు ఆశీర్వాదం అటువంటిది అలా స్టార్ట్ చేస్తాడని చెప్తున్నాడు. అంటే దేవుడు అలా అది కనుక సెట్ అయిపోయింది అనుకోండి, దేవుడు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నువ్వు తినడానికి కాదు, అది నన్ను దేవుని దగ్గర నడిపించడానికి. ఎందుకంటే ఇంతకుముందు నీకు అది దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకు అది లేదనే కదా నువ్వు ప్రాబ్లంగా ఫీల్ అయ్యావు. ఇప్పుడు దేవుడికి మరలానికి అది ఇస్తాడేమో. నీకు ధాన్యం ఇచ్చడానికి అది ఏమవుతుంది? అది ఇస్తే నువ్వు దేవుని దగ్గర వచ్చే అవకాశం నీకు ఉంటుంది. బేసిక్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఏదైతే నైవేద్యంగా పానార్పణంగా దేవునికి అర్పిస్తున్నారు, బేసిక్ అదేంటది? అది రోజు వాళ్ళు తినేదే కొంత తీసుకొచ్చి ప్రతిష్ఠించుకొని దేవునికి అది ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అంటే ఓ రకంగా చెప్పాలంటే దేవుడు వాళ్ళకి ఏమిస్తాడు? ధాన్యం ఇస్తాడు. లేదంటే ఇంకా ద్రాక్షారసం ఇస్తాడు, లేదా ద్రాక్ష తోటని ఇస్తాడు వాళ్ళకి. అంటే వాళ్ళ పంటను దేవుడు పండిస్తాడు, వాళ్ళు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఇస్తాడు, వాళ్ళు ఏం గుర్తించాలి? ఇది నా కడుపు నింపుకోవడానికి కనుక కాదు, ఇది నాకు దేవుడు మెయిన్గా ఎందుకు ఇచ్చాడంటే దీనితో నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవుడు నాకు అది ఇచ్చాడు. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, భౌతికంగా దేవుడు మనకి ఇచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా యాక్చువల్ నువ్వు ఇంకా దేవుని ఎక్కువగా సేవించడానికి అది నువ్వు దాన్ని యూజ్ చేయాలి, కానీ నువ్వు దేవుని దూరం అవడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే, మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బహుశా దేవుని దగ్గరికి బానిస అవుతాం, కానీ దేవుడు ఒక్కసారి కనుక మన స్థితిని మార్చేసి లేదా మన కార్యాలు చేసి ప్రాబ్లమ్స్ నుండి మనల్ని విడిపించాడు అనుకోండి, ఆటోమేటిక్గా మనం దేవునికి దూరము అయిపోతుంటాం. నువ్వేం అర్థం చేసుకోవాలంటే, దేవుడు నీకు ఒక మేలు ఎందుకు చేశాడు, ఎందుకు చేస్తాడంటే దేవుడు నువ్వేంటంటే తన దగ్గర రావడానికి. అందుకే ఇక్కడ దేవుడు ధాన్యం ఇస్తున్నాడు, వాళ్ళకి ద్రాక్ష తోట మరలా ఇస్తున్నాడు, అవన్నీ కూడా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే అది నువ్వు ఇంత మొదట జన్మ చూసినట్టుగా నువ్వు తాగి మరలా నువ్వు మొత్తలు అయ్యి ఆనందించడానికి కాదు. లేదంటే నీ పంట పండుతుంది కాబట్టి మరలా నువ్వు చక్కగా రోజు వెళ్ళిపోయి నీ డ్యూటీ నువ్వు చేసుకో, నీ వ్యవసాయం నువ్వు చేసుకొని హ్యాపీగా నువ్వు బతికేసేయి, నీ పనిలో తృప్తిని సంపాదించుకో, నువ్వు హ్యాపీగా పని చేసుకో రైతుల్లాగా అని కాదు. అది దేవుడు ఎందుకు ఇస్తా అంటే నువ్వు అందులో నీకు ఆహారంగా చూడొద్దు, దేవునికి నైవేద్యంగా నువ్వు దాన్ని చూడు. దాని తర్వాత నీకు అది ఆహారంగా నువ్వు దాన్ని చూడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఇచ్చినప్పుడు అమ్మయ్య నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినది కాదు. దేవుడు నన్ను ఎందుకు ఇచ్చాడంటే, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఇంతకుముందు 2వ అధ్యాయం మొదట్లో నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికి నాకు లేకే కదా నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదని బాధపడ్డాను. ఇప్పుడు దేవుడు నా పంటను పండించాడు, నా ద్రాక్ష తోట ఫలభరితంగా మారింది, దీంతో నేను ఆనందిస్తాను కాదు. దీన్ని తీసుకుని నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఎప్పుడు కావాల్సిన వెళ్ళి ఆయనతో సహవాసాన్ని బలపరచుకోవడానికి దీన్ని నాకు దేవుడు ఇచ్చాడు. భౌతికంగా మాత్రమే చూసాను అనుకోండి, అమ్మయ్య దేవుడు నాకు ధాన్యం ఇచ్చాడు తినడానికి, ఆనందించడానికి ద్రాక్షారసం ఇచ్చాడు అనుకుంటే అయిపోయింది, అది భౌతికంగా మారిపోద్ది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఎలా చూడాలంటే ఇది దేవునికి నైవేద్యముగా పానార్పణముగా నాకు ఇచ్చాడని చూడాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా నువ్వు ఆ ద్రాక్షారసం నువ్వు తాగడానికి యూజ్ చేసుకుంటావు, ఆ తర్వాత ఆటోమేటిక్గా నువ్వు ఆ దాన్ని నువ్వు తినడానికి కడుపు నింపుకోవడానికి వాడుకుంటావు. కానీ అంటే ప్రయారిటీస్ ఇంపార్టెంట్. అక్కడ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు దేవుని నైవేద్యంగా నువ్వు అర్పించాలి కాబట్టి దేవుడు నీకు అది ఇచ్చాడు, దానికోసం దేవుడు ఇచ్చాడు. అదే ఇక్కడ యోబేలు ఇక్కడ చెప్తూ మాట్లాడుతున్నాడు. చూడండి 15వ వచనం చూస్తాను. చూడండి, అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడంటూ 15వ వచనం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉపవాస దినాన్ని ప్రకటించండి, వ్రతం చేయండి అని చెప్పేసి మాడుతూ అంటున్నాడు. 16వ వచనం. జనులను సమకూర్చి
సమకూటమును ప్రతిష్ఠించుడి. ఇక్కడ గమనించండి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయే బిడ్డలను తోడుకొని రండి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను. ఇక్కడ గమనించండి, ఇక్కడ యోబేలు ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ప్రజలను మోటివేట్ చేస్తున్న రకంగా. యోబేలు ఇజ్రాయెల్ ప్రజలను మోటివేట్ చేస్తున్నాడు. ఏమనంటే అందరూ దేవునితో తిరగనని చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఇంకా బలపరుస్తూ ఏం చెప్తున్నాడంటే అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, అందరి గురించి మాట్లాడుతున్నాడు. పిల్లల గురించి మాట్లాడుతున్నారు, పెండ్లి కుమార్తె గురించి మాట్లాడుతున్నాడు, పెండ్లి కుమార్ గురించి మాట్లాడుతున్నాడు, చిన్నవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, పాలు తాగే బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు, పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రకంగా చెప్పండి, సింపుల్ ఏమంటాడంటే మీరు అందరూ కలిసి దేవుని యొక్క మందిరానికి వచ్చేయండి అంటే ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు మన దేశానికి ప్రాబ్లం వచ్చింది కాబట్టి అందరం కలిసి అందరం ఒకే చోట ఉండి అందరం ఒకే పని మనం చెయ్యాలి. ఇప్పుడు అది ఇంపార్టెంట్. చూడండి, అది ఇంపార్టెంట్. ఏదో ఒకరిద్దరు రావడం కాదు, లేదా ఇంటికొకరు చొప్పును కాదు. ఇక్కడ అంటున్నాడు మనందరికీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ ఒక్కరు కూడా విడబడకూడదు. పాలు తాగేటువంటి పసిబిడ్డ కూడా రావాల్సిందే దేవుని దగ్గరికి. అంటే ఒక చెప్పండి, దేవుని మందిరానికి రావాలి, లేదంటే ఒక చోట మనం కూడుకోవాలి. మనందరం ఆత్మీయంగా ఆలోచించడానికి, దేవుని మీద మన మనసు నిలుపుకోవడానికి ప్రతి వాళ్ళు రావాల్సిందే. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరూ రావాల్సిందే. అందరూ వచ్చి ఒక చోట ఉండి ఒకేలాగా ఆలోచన చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది ఎంత ఇంపార్టెంట్ తెలుసా? కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే సంఘం అయితే సంఘమంతయు, కుటుంబం అయితే కుటుంబంతయు దేవుని దగ్గర ఎంత ఇంపార్టెంట్ తెలుసా? కొన్నిసార్లు మనం అనుకుంటామంటే నాకు ఒక డ్యూటీస్ వల్ల నాకు కుదరదు అనుకుంటాం. అంటే నీకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే కుటుంబంతో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని సిచ్యువేషన్స్ అటువంటిది నువ్వు నీ సిన్సియారిటీని, నీ నిజాయితీని, నువ్వు దేవునికి ఎంత ముఖ్యత్వాన్ని ఇస్తున్నావు అనేటువంటిది నువ్వు తెలియజేయాలనుకుంటే కనుక నీ కుటుంబంలో ప్రతి వారు దేవుని దగ్గరికి ఒకే టైంలో ఒకే చోట ఉండడం చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో అట్లీస్ట్ కనీసం చాలా ఇంపార్టెంట్ తెలుసు. అది కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే ఎవరు ఇంటికి ఒకరు చొప్పున వెళ్ళి మిగిలినటువంటి వాళ్ళని కాదు, నువ్వు దేవుని ఎంత ప్రయారిటీ ఇచ్చావో కొన్ని సందర్భాల్లో రాజీ పడకుండా నువ్వు దేవునికి చూపించాల్సిన సందర్భాలు మన లైఫ్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి తెలుసా. అది గుర్తించడం, అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. క్యాజువల్ అన్నాను కుదరదు, పిల్లలకి అవదండి అన్నాను కుదరదు, లేదంటే నాకు అవదని డ్యూటీ అన్నాను కుదరదు. కొన్ని సిచ్యువేషన్ నిజంగా నీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గర రావడం చాలా ఇంపార్టెంట్. అలా వచ్చేటప్పుడు కూడా నీకు ఎంత తీవ్రత ఉండాలంటే జస్ట్ ఎవరో భార్య రావడం, లేదా భర్త ఒకటి రావడము, లేదా పిల్లలు రావడం కాదు. భార్య భర్తలు రావాలి, తల్లిదండ్రులు రావాలి, పిల్లలు అందరూ రావాలి. ఇక్కడ చూడండి, అందరిని ఇన్వాల్వ్ చేస్తాడు ఇక్కడ దేవుడు. యోవేలు అందరినీ మోటివేట్ చేస్తాడు, ఎవరిని వదలకుండా అంటున్నాడు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, పాలు తాగేటువంటి బిడ్డలు కూడా అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, వరద దినాన్ని, ఉపవాస దినాన్ని వాళ్ళు కూడా పాటించాలంటున్నాడు. అంటే చూడండి, ఇప్పుడు అదెందుకు, ఆ క్రియ అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే. ఎందుకంటే అన్నారు సరే మీరు వస్త్రాలు కాదు మీరు చింపుకోవచ్చు, మీరు హృదయాన్ని మీరు చింపుకోండి అంటే అది దాని అర్థం. అది అంటే అర్థానికి నువ్వు వేరే వాటి కోసం ఆలోచించు. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారన్నది నువ్వు ఆలోచించు. కొన్ని సందర్భాలు వస్తే ఆలోచించకూడదు కూడా, ఎందుకంటే దానికంటే ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి. నీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటే నీకు ఎంత బలంగా అయితే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని కనిపిస్తుందో అంతే తీవ్రతతో నువ్వు దేవునికి ఎంత ముఖ్యత్వాన్ని ఇస్తున్నావో దేవునికి నువ్వు చూపించడం చాలా ఇంపార్టెంట్ తెలుసా. చూపించడం చాలా ఇంపార్టెంట్ కొన్ని సందర్భాల్లోనే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో అంతగా ఎవరు ఆలోచించరు. కుటుంబ పరంగా లేదా సంఘపరంగా అంత ఐక్యతగా ఒకటిగా ఎవరు బేసిక్గా ఆలోచించరు. ఇప్పుడు అందరికీ ఇండివిజువాలిటీయే. ఈ కుటుంబాల్లో కూడా ఇండివిజువాలిటీనే, సంఘంకి వచ్చిన తర్వాత కూడా మనకి ఇండివిజువాలిటీనే. నేను అంటాం, వాళ్ళ సంగతి నాకు తెలియదు అంటాం మనం. కానీ చూడండి, అది యాక్చువల్ అలా పనిచేయదు, కొన్ని సందర్భాల్లో పనిచేయదు. అప్పుడప్పుడు బహుశా ఏం చెప్పలేం కానీ కొన్ని సందర్భాలు వస్తాయి, కొన్ని ముఖ్యమైన సందర్భాలు, కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, కొన్ని కాలాల సందర్భాల్లో అది జనరల్గా కావచ్చు, లేదా నీ కుటుంబ పరిస్థితిని బట్టి కావచ్చు. ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం నువ్వు ఎంత తీవ్రత ఉందో నువ్వు దేవునికి చూపించగలగాలి. చూపించడం ఇంకా నాకు విశ్వాసం ఉందండి, దేవుడు చేసేస్తాడండి అంటే కాదు. నీకు నిజంగా ఎంత తీవ్రత ఉంది, ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేయాలని నేను దేవుని రాజ్యాన్ని మొదట ఎత్తుతున్నాను, నీకు ఎంత తీవ్రత ఉంది. ఇప్పుడు ఒకసారి ఊహించండి, పాలు తాగే పిల్లలు కూడా దేవుని దగ్గరికి వచ్చారంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అది నిజంగా ఒకసారి ఆలోచించండి. ఏదో మనం వచ్చేసిన మనం కొడుకున్నాను కాదు, నిజంగా అలా కనుక దేవుడు చూశాడు అనుకోండి, పరలోకం నుంచి ఒక కుటుంబంలో లేదంటే చిన్న చిన్న బిడ్డలు సైతం వచ్చేసారు అనుకోండి. పెండ్లి కుమారుడు వచ్చేసాడు, పెండ్లి కుమార్తె గదిలో బయటకు వచ్చేసింది, చిన్న చిన్న పిల్లలు కూడా పాలు తాగే బిడ్డలు వచ్చేసారు దేవుని దగ్గరికి. అది నిజంగా కార్యం జరగడానికి అది ఎంత బలంగా అది పనిచేస్తుందో దేవుని మీద ఒకసారి ఆలోచించండి. అంటే దేవుని అది ఎంత కదిలిస్తుందో ఒకసారి ఆలోచించండి.
కాకపోతే రోజుల ప్రాబ్లం ఏంటంటే మనం అంతగా ఆలోచించాం, మనం అలాగ ఆలోచించాం. నువ్వు వస్తే నువ్వు నిజంగా తీరుతావు, నువ్వు రా, మంచి ఎంతో కొంత నీ హృదయపూర్వకంగా నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఎంతో కొంత నీకు అనుకూలంగా కార్యం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అదంటాను నీతో పాటు ఇంకొక నీ భర్త లేదా నీ భార్య లేదా నీ బిడ్డలో కూడా వచ్చేసాను అనుకోండి, అంటే కుటుంబంతో వచ్చింది అనుకోండి. ఇప్పుడు నిజంగా ఇక్కడ చిన్నపిల్లలాగా చూసుకుంటే రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ టైంలో కనుక దేవుని దగ్గరికి వచ్చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆలోచించండి నిజంగా దేవుడు అది ఎంత అనుకూలంగా దాన్ని స్పందిస్తాడో ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆ క్రియకి ఆ కార్యంలోకి ఎంత వెయిట్ ఇస్తాడో ఒకసారి ఆలోచించండి. అందుకే బైబిల్ చెప్తున్నమాట, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు. నువ్వు ఈజీగా ఉన్నప్పుడు చర్చకు వచ్చేస్తావు, నార్మల్గా నీకు ఎవ్రీ సండే లేదా ఎవ్రీ థర్స్డే ఎవ్రీ సాటర్డే నీకు ఈజీగా ఉంటుంది కూడా వచ్చేస్తున్నావు. కానీ కొన్ని సందర్భంలో నువ్వు ఎలా ఆలోచించాలంటే నిజంగా నువ్వు చర్చకి వెళ్ళడానికి కష్టమే, చాలా కష్టం. అది నువ్వు రాకపోయినా ఎవరు ఏమనుకోరు పెద్దగా, కానీ నీకేమనిపించాలి కొన్ని సందర్భంలో నీ జీవితంలో కొన్ని ఎదురు చూస్తాగనుకుంటే నీకు ఎలా ఉండాలంటే, ఇప్పుడు నేను వెళ్ళడం ఖచ్చితంగా ఇది నార్మల్గా వెళ్ళడం కాదు, నేను వెళ్ళాలంటే సహజంగా జరిగే కార్యం కాదు, నేను ప్రయాసం. ఇప్పుడు నేను చర్చికి వెళ్ళాలంటే ప్రయాసం, అయినా సరే నేను వెళ్తాను అని వెళ్ళావు అనుకో, నీ ప్రయాసం వ్యర్థము పోదు. నువ్వు చేసే ప్రతిదీ వ్యర్థం అవుతుంది, కానీ ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. అంటే కొన్నిసార్లు నువ్వు వెళ్ళకపోయినా బహుశా పాస్టర్ గారు ఏమనుకోరు, విశ్వాసులు ఎవరేమనుకో, కానీ నువ్వు కనుక నీ హృదయంను బట్టి నువ్వు దేవుని వెతుకుతూ ఉంటే, కొన్ని కార్యాల కొరకు నువ్వు దేవుని అడుగుతూ ఉంటావు కనుక, అప్పుడు మనుషులు ఎవరు నువ్వు రాకపోయినా రెస్ట్ చూసుకో అన్నా సరే నీకు అనిపించాలి లోపల, లేదు నేను దేవుడిని ఒకటి అడుగుతున్నాను, ఒకటి వెతుకుతున్నాను, దాని మీద నేను ఎంత సీరియస్గా ఉన్నానో, ఎంత ఎక్కువగా నేను దేవుని వెతుకుతున్నానో, నేను దేవుని చూపించేటువంటి సందర్భం కాబట్టి ఇది. ఇప్పుడు నేను వెళ్ళడం ప్రయాసమే, కానీ అయినా సరే నేను ప్రయాసాన్ని తీసుకుంటాను, ప్రయాసమైనను నేను దేవుని దగ్గరికి వస్తాను. అదేమవుతుందో తెలుసా, అదే దేవుడికి ఇంకా అనుకూలంగా స్పందించడానికి దేవుని పని చాలా బలంగా పనిచేస్తుంది. నేను అంటాను ఇక్కడ యోబేలు అంటాను, అది పని చేయదని ఎవడు చెప్పగలడు. నీకు బాధ ఇంటి దగ్గర ఉన్నావు, ఓకే దేవుడు కూడా బహుశా నేను అంటాను మనుషులు అర్థం చేసుకుంటారు, దేవుడు కూడా బహుశా అర్థం చేసుకుని నిజంగా నీకు బాధ నువ్వు పర్వాలేదులే బహుశా అనుకుంటాడేమో, నువ్వు దేవుని దగ్గర రాకపోవడం తప్పుగా ఫీల్ అవడేమో. కానీ అంటాను ఒకవేళ నువ్వు రాకపోవడం తప్పు కాకపోవచ్చు, కానీ ఇంకా నువ్వు వచ్చేసావు దేవుని దగ్గరికి, అప్పుడు ఒకసారి ఆలోచించండి, అప్పుడు దేవుడు ఎలా చూస్తారో ఒకసారి ఆలోచించండి దాన్ని. అంటే అప్పుడు అంతకుముందు నువ్వు దేవుని ఏదైతే అడిగేవో, లేదా ఏదైతే తీర్చుకోవాలని నువ్వు దేవుని అడుగుతా ఎదురు చూస్తూ ఉన్నావో, ఆ కార్యం పైన నువ్వు ప్రయాసంతో వచ్చినటువంటి ఆ కార్యం అటువంటి దాన్ని బట్టి నువ్వు ఎదురు చూసేటువంటి కార్యం మీద అంత ప్రభావం చూపుతూ ఒకసారి ఆలోచించండి. ఎంత అనుకూలంగా దేవుడు స్పందిస్తాడో, స్పందించడం ఎవరు చెప్పగలం. ఒకసారి నేను చర్చకి వెళ్ళిపోతే అయిపోద్ది ఆ కార్యము అనుకుంటే ఉండిపోవచ్చు నువ్వు. కానీ అంటాను ఒకసారి నువ్వు ఆలోచించు, ఏమో దీన్ని బట్టి దేవుడు త్వరగా స్పందిస్తాడేమో, దేవుడు త్వరగా కార్యం చేస్తాడేమో, ఏమో ఇది పెద్దగా యూజ్ ఏం కాదు, ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ సండే నేను వెళ్తాను కదా అని అనుకోని ఉండిపోవడం కంటే వచ్చామనుకోండి ఏమో ఇంకా త్వరగా కార్యము జరిగేటువంటి అవకాశము ఉంటుందేమో కదా. ఇక్కడ అందుకని ఇక్కడ యోబేలు అలాగే ప్రజలను మోటివేట్ చేస్తున్నాడు, దేవుని మాటను బట్టి అంటున్నాడు బాకా ఓదని అంటున్నాడు. అంటూ రకంగా బాకా ఓదంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో ఏంటంటే సమూహానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఏం చేసేవాళ్ళంటే, అందరికీ ఎప్పుడంటే మనకి మైకులు ఉన్నాయి, అనౌన్స్మెంట్ చేసేస్తే గట్టిగా అందరికీ కనబడుతుంది. కానీ ఆ రోజులు అలా కాదు కాబట్టి అది ఒక రకమైనటువంటి రీతిలో ఒక్కొక్క స్టైల్లో బాగా ఊదితే అది మనుషులకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దాన్ని బట్టి ఎలా స్పందిస్తారు. శత్రువు వస్త్రాన్ని దాక్కోవాలనుకోండి ఒక రకంగా ఊదుతారు, ఆ సైరన్ ఒకలాగా ఉంటుంది. అదే శత్రువు వస్త్రాన్ని మనందరూ ఇక్కడ రావాలి, మనం ఫైట్ చేయాలి అన్నప్పుడు వేరే ఊదుతారు. అలాగా ప్రతి దాన్ని ఒక రకంగా ఊదినప్పుడు అందులో ఒక మెసేజ్ ఉంటుంది. అదందరూ విని ఆ బాకా నాదం విని దాన్ని బట్టి ఏ ఉద్దేశం దాన్ని ఊదారు అర్థం చేసుకుని దాన్ని తగ్గట్టుగా స్పందిస్తారు. అందుకని దేవుడు ఎక్కడ కూడా అంటున్నాడు బాకానాదం ఊదని అంటే ఇప్పుడు అందరూ ఒక దగ్గరికి మనం వచ్చేయాలి, అందరూ ఉపవాసాన్ని పాటించాలి, అందరం దేవునితో మనం తిరగాలి, దేవుని గురించి మనం ఆలోచన చేయాలి, అందరూ రావాలి. ఇక్కడ యోబేలు చెప్తున్నాడు అందరూ కూడా వచ్చి అందరం దేవుని తట్టు తిరగాలి. తిరిగితే ఏమో దేవుడు కార్యం చేయడని ఎవరు చెప్పగలం. చిన్న పిల్లలు కూడా వచ్చేస్తే నిజంగా ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎంత అనుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. ఇంకొంచెం కింద చదువుకుందాం, చూడండి 16వ వచనం చదవండి. జనులను సమకూర్చుడి. 17వ వచనం చదవండి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయను అందురు కదా అని వేడుకొనవలెను. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ యోబేలు ఇక్కడ మాట్లాడుతూ మరలా అంటున్నాడు, యాజకులు చెప్తున్న మాట, యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మంటపమునకును బలిపీఠమున మధ్య నిలబడి కన్నీరు విడిచుచు,
యెహోవా నీ జనుల జాలి చేసుకోనమని మీరు ప్రార్థన చేయాలి, దేవుని అడగాలంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ యోబులు చెప్తున్న మాట అంటే యాజకులతో చెప్తున్నాడు. నేను ఎంతమంది చెప్పింది చూసారు, యాజకులు ఎప్పుడు కూడా వాళ్ళు యాజకులు అంటే బేసిక్గా ప్రజలు ఏం చేయాలో చెప్పేటువంటి వాళ్ళు యాజకులు. కానీ ఎప్పుడు ఏం చేయాలో, ప్రజలు ఏం చేయాలో చెప్పడం మాత్రమే అలవాటైనటువంటి యాజకులు ఇప్పుడు వాళ్ళు వినడం కూడా అలవాటు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే సిచ్యువేషన్ వేరు ఇప్పుడు. అందుకే ఇప్పుడు యోవేలు చెప్తాడు, చాలామంది వినాలి. ఇప్పుడు మనం ఆలోచించండి ఒకసారి, యోవేలు అంటే ఇప్పటికిప్పుడు దేవుడు యోవేలుని లేపుకున్నాడు. ఈ సందర్భానికి బట్టి దేవుడు యోవేలుని లేపుకున్నాడు. కానీ అంతకుముందు యాజకులు చాలామంది ఉన్నారు. ఆ యాజకులతో ఇప్పుడు యోవేల ద్వారా దేవుడు యాజకులతో మాట్లాడుతున్నాడు. అంటే యోవేలు కంటే ముందు యాజకులు చాలామంది ఉన్నారు, యాజకత్వపు కార్యం చేస్తున్నారు. నేను అనుకుంటాను బహుశా యోవేలుకి దేవుడి మాట ప్రత్యక్షం కాకమునుపు అదే యాజకులు చెప్పిన మాట బహుశా యోవేలు కూడా చేస్తూ బహుశా వచ్చి ఉంటాడేమో. ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత దేవుడు వాక్కుని యోవేలు హృదయంలో పెట్టిన తర్వాత యోవేలు ప్రకటించడం మొదలుపెట్టాడు. అంతకుముందు బహుశా అనుకుంటే ఒక నార్మల్ విశ్వాసం అయి ఉంటాడేమో. అందుకని యాజకులు ఏం చెప్తే బహుశా యోవేలు కూడా అదే చేస్తూ వచ్చాడేమో. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు యాజకులు కూడా అంటే ఎప్పుడు అందరికీ చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు వినాలి, యోవేలు చెప్తాడు వినాలి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ పని అది. వాళ్ళు చెప్పడం బాగా తెలుసు, ఏ కార్యాలు చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. యోవేలుకి అంత తెలియదు, అంత ఎక్స్పీరియన్స్ యోవేలుకి బహుశా లేదు. యాజకులకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా సీనియారిటీ ఉంది వీళ్ళకి. కానీ ఇంకను వాళ్ళకున్న అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ అంతా పక్కన పెట్టేసి యోవేలు ఏం చెప్తాడు, యోవేలు చెప్పింది ఇప్పుడు వాళ్ళు చేసి తీరాలి. ఇక్కడ యోవేలు కూడా చాలా స్పెసిఫిక్గా మాట్లాడేస్తున్నాడు, ఎంత డీటెయిల్డ్గా వాళ్ళు ప్రతిదీ చెప్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. ఎంతమంది జనరల్ మామూలు మీ వస్త్రాలు చెంపుకోండి, మీ యాజకత్వ వస్త్రాలు తీసేసి గోనెబట్ట కట్టుని ఇలా చెప్పాడు. ఇక్కడ స్పెసిఫిక్గా వచ్చేసరికి మీరు దేవుని దగ్గర రండి, మీరు ప్రార్థన చేయండి అంటూ ఎలాంటి ప్రార్థన చేయాలో కూడా యోవేలు ఇక్కడ చెప్తున్నాడు. ఆ చిన్న డీటెయిల్ కూడా యోవేలు ఇస్తున్నాడు వాళ్ళకి. ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా ఉండి మంటలకు పనిచేసినటువంటి యాజకులు, మధ్యవర్తులు ఉండేటువంటి వాళ్ళకి, దేవునికి పరిచయం చేసేటువంటి వాళ్ళకి, లేదా దేవునికి ప్రజలకు మధ్య ఉండేటువంటి మధ్యవర్తులకి ఇప్పుడు యోవేలు చెప్తున్నాడు ఏం చేయాలో. ఇప్పుడు చూడండి, ఇది జస్ట్ మన క్యాజువల్ అనిపిస్తుంది, అంత క్యాజువల్ కాదు. ఎందుకో తెలుసా? అందుట్లో యోవేలు అక్కడ ఏం చెప్తున్నాడు, యాజకులు చెప్తున్నాడు, మీరు మీ యాజ వస్త్రాలు తీసేసి మీరు గోనెబట్ట కట్టుకోండి, లేదా మీ వస్త్రాలు చింపేసి ఒక సాధారణ వస్త్రాలు వేసుకోండి, ఉపవాస దినాన్ని మీరు పాటించండి, మీరు ప్రార్థన చేయండి. మధ్యవర్తిత్వ కార్యం అయితే మీరు యాక్చువల్గా మీరు చేయాల్సి ఉంటుంది, దాన్ని మీరు ఇప్పుడు చేయడం స్టార్ట్ చేయండి, ఇలాగ మీరు ప్రార్థన చేయండి. స్పెసిఫిక్గా ప్రతిదీ యోవేలు ఇక్కడ చెప్తున్నాడు. యోవేలు ప్రతిదీ ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు నార్మల్గా ఏం తెలుసా, మనం బైబిల్ హిస్టరీకి వెళ్ళాం అనుకోండి, నాకు చాలా సందర్భంలో ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ఇలాంటి నాయకులకి, అంటే మతపరమైన పెద్ద పెద్ద నాయకులకి ఎవరో ఒక కళ్ళ ముందు అప్పటికప్పుడు ఏవో వ్యక్తులు వేసి చెప్పాడు అనుకోండి, వీళ్ళు అంత ఈజీగా వినేటువంటి మనుషులు వీళ్ళు కాదు. బైబిల్లో అలా చాలామందిని చంపేయడం కూడా బైబిల్ ఉంది తెలుసా. యాక్చువల్గా మన టైం లేదు కానీ బైబిల్లో చూస్తే 2 దినవృత్తాంతాల గ్రంథంలో ఒకసారి తీయం లేదండి, జస్ట్ తీసి చదివండి సరిపోద్ది. 24 అధ్యాయము 20 వచ్చి 24 వచ్చినాక అక్కడ చూడండి బైబిల్లో మాట ఉంది, ఒక యాజకుని చంపడం అక్కడ మనం చూస్తాం. 2 దినవృత్తాంతాల గ్రంథము 24 చదువుతున్నప్పుడు జస్ట్ మీరు ఉంటే సరిపోద్ది, అందులో పెద్ద ఎక్స్ప్రెషన్ ఏమి ఉండదు. 2వ దినవృత్తాంతాలు స్టీఫెన్ చదువుతాడు. 2వ దినవృత్తాంతాలు 24 అధ్యాయము 20 వచనం నుండి 24 వరకు. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. చాలండి, సరిపోదులేండి. అక్కడ చూడండి, రాళ్ళు రువ్వి చావగొట్టిరి. ఇక్కడ చూడండి, బైబిల్లో చూస్తే చూడండి, జకర్యాని రాళ్ళతో కొట్టి చంపేసిన వేళ మనం చూస్తున్నాం. మీరు చేస్తున్న కరెక్ట్ కాదు, ఇలా చేస్తే దేవుడు మిమ్మల్ని దీవించలేడు అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు దేవుని యొక్క మందిరంలో ఎక్కడైతే నిలబడి యాజకత్వ కార్యమును యాజకుడు చేస్తాడో అదే స్పాట్లో రాళ్ళతో కూడా చంపేశారంట. అందుకని చూడండి, ఇలాంటి సాంప్రదాయం, ఇలాంటి అలవాటు ఇజ్రాయెల్ ప్రజలు తరచుగా ఉంది. అందుకని యేసుక్రీస్తు కూడా మాట అంటారు, చూద్దాం చూడండి ఒకసారి. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఇది వాళ్ళకి ఎంత అలవాటు అంటే యేసుక్రీస్తు మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. వాళ్ళు చంపడం అంటే రేరుగా జరిగేటువంటి కార్యం కాదు, వారికి తరచుగా చేస్తున్న అలవాటు వాళ్ళకి. చూద్దాం చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి 23:31 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 31వ వచనం నుండి. అందువలననే మీరు ప్రవక్తలను చంపిరి, వారి కుమారులై ఉన్నారని. చూడండి, ఇక్కడ స్వయంగా క్రీస్తు అంటున్నారు, కొంతమంది ప్రజలకు చూపిస్తూ అంటున్నారు. అందువలనని మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొని దేశకేసి అంటున్నారు. ప్రవక్తలను
చంపిన ఎవరైతే ప్రవక్తలను చంపారో మీరు అందరూ వాళ్ళ కుమారులే. అంటే మీ తండ్రులు ప్రవక్తలను చంపేశారు, మీరు వారిలో ఉంటే మీరు కూడా వచ్చారు, మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. క్రీస్తు అంటున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నారు? కొంచెం కింద చదువుకుందాం. వాళ్ళు ఏమంటున్నారు? చదువుకు 32 వచ్చును. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ క్రీస్తు ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకి ఇది అలవాటే. ఏంటి? యాజకులు కనుక ఎవరన్నా కనుక వాళ్ళని తప్పులు ఎత్తి చూపిస్తే ఆటోమేటిక్గా ఏదో రకంగా రాజుని ప్రేరేపించు మనుషులందరూ కూడా గుమ్ముకూడు ఒక మాట అనుకోను రాళ్ళతోని యాజకులు సైతం చంపడం వాళ్ళకి అలవాటే. స్పెసిఫిక్గా బైబిల్ క్రీస్తు స్వయంగా చెప్తున్నారు అన్నమాట. యాజకత్వం చేసేటువంటి చోట ఒక రకంగా చెప్పండి, స్టేజ్ మీద ఉండి యాజకత్వం కార్యం చేస్తుంటే స్టేజ్ మీద చంపేశారు. సింపుల్ చెప్పాలండి, మన భాష చెప్పాలంటే స్టేజ్ మీద ప్రసంగం చేస్తుంటే అది వాళ్ళకి నచ్చక స్టేజ్ మీద రాళ్ళతో కూడా చంపేశారు. అలాంటి ట్రాక్ కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఉందంటున్నాడు. అయితే అక్కడ వాళ్ళు అనుకుంటారంట, కొంచెం కనుక మనం పైన చదివితే కనుక వాళ్ళు అంటారంట మా పితరులు చేశారు కానీ మేమైతే అలా కాదు అంటారంటారు. కానీ క్రీస్తు అన్నారు మీరు కూడా వారిలో వచ్చారు కదా, మీరు కూడా అలాగనే ఎగ్జాక్ట్గా మీరు కూడా ఉన్నారు. మన పితరులు అయితే అలా చంపారు కానీ మేమైతే అలా చేయము అని వాళ్ళు అనుకుంటున్న సందర్భంలో క్రీస్తు మాట చెప్తున్నారు. అంటే బేస్ ఏమన్నారు, ఇప్పుడు మీరు పెద్దగా మారలేదు, మీ పితరులు ఏదైతే చేస్తూ వచ్చారో మీరు కూడా అందులోంచి వారిలోంచి వచ్చారు కాబట్టి మీరు కూడా అదే చేస్తారు. వారి పరిమాణం ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారో దాన్ని మీరే కంటిన్యూ చేయండి అని కూడా క్రీస్తు చెప్తున్నారు. ఎంతోమంది ప్రవక్తలని యాజకుల్ని పంపించాము, అందరిని కూడా మీరు రాళ్ళతో కొట్టేసి చంపేసినటువంటి ట్రాక్ రికార్డ్ మీకు యాక్చువల్గా ఉంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అలాంటి సందర్భం చూసుకుంటే యాక్చువల్ ఇక్కడ ఏదైతే యేసుక్రీస్తు జకర్యా గురించి మాట్లాడుతున్నారో పాత నిబంధనలు ఉంటుంది దాని గురించి, ఆ జకర్యా బహుశా యోవేల్ కంటే కొంచెం ముందే పరిచయం చేసి ఉండొచ్చు అని బహుశా అంటారు చాలామంది. అంటే యోవేల్ కంటే ముందు ఒక రకంగా చెప్పాలంటే జకర్యా కూడా పరిచయం చేస్తే అంతకుముందు అదే ప్లేస్లో ఒక యాజకుడు ఇలాగనే వాక్యం ప్రకటన చేస్తే ఆ బలిపీఠం దగ్గర చంపేశారంట ఇజ్రాయెల్ ప్రజలు. ఇప్పుడు దాదాపు అలాంటి సిచ్యువేషన్లోకి మరలా యోవేల్ నిలబడి ఇప్పుడు మరలా చెప్తున్నాడు, మీరందరూ కూడా మీరు ఉపవాసాన్ని పాటించండి, మీ వస్త్రాలు చింపుకోండి, మీ వస్త్రాలు కాదు మీరు హృదయాలు చింపుకోండి, మీరు దేవుని మొరపెట్టండి, మీరు దేవునికి మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు దానికి ఎంత ధైర్యం కావాలి యోవేల్ ఒకసారి ఆలోచించండి. మనం జస్ట్ చదివేసుకుంటూ వెళ్ళిపోతే ఆ యోవేల్కి అంత ఈజీగా ఏముందని అనుకుంటాం, కానీ యోవేల్కి అంత ఈజీ కాదు. యాక్చువల్గా యోవేల్కి అంత ఈజీ కాదు. ఎందుకంటే యోవేల్ అక్కడ యాక్చువల్ చూడండి యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. యోవేల్ ఎందుకు యాజకులు చెప్తున్నాడు తెలుసా? యోవేల్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఉంది యోవేల్ దగ్గర, యాజకుల దగ్గర లేనటువంటి మాట ఇప్పుడు స్పెసిఫిక్గా ఫ్రెష్గా దేవుని యొక్క మాట అంటటువంటిది యోవేలుకి దేవుడు ఇచ్చాడు. అందుకనే యాజకులు అంటే ఇప్పుడు యోవేలు గొప్పవాడు అయ్యాడు. అందుకని యోవేలు చెప్తున్నాడు ప్రజలు వినాలి, కానీ వాళ్ళు వింటారా? నిజంగా వినేటువంటి అవకాశం ఉందా? వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదంటే వినే అంత మైండ్ సెట్ అయితే వాళ్ళు యాక్చువల్గా కాదు. ఆయనను ఇంకను యోవేలు నిలబడి ఎవరో చెప్పాలంటే దేవుని మందిరంలో ఉన్నా సరే, ఆ యాజకత్వ కార్యం చేసే దగ్గర ఉన్నా సరే, ఇంక ఎంత డేంజరస్ స్పాట్లో ఉన్నాడో తెలుసా యోవేలు ఉండి ఆ మాట చెప్తున్నాడు. ఏమనంటే మీరు ఇలా చేయాలని చెప్పేసి యాజకులకి ఆ మాటని చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి అందులో యోవేల్కి రిస్క్ ఒకసారి ఆలోచించండి. యోవేల్కి ఎంత రిస్క్ అది కొన్నిసార్లు చూడండి, వాక్యం చెప్పిన ఎంత రిస్క్ తెలుసా? ఇప్పటికైనా సరే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. కాదు చూసేయాలనుకుంటాడు ఆయన ఏముందంటే సింపుల్గా వాక్యం చెప్పేస్తారు, అయిపోద్ది వెళ్ళిపోయి వీళ్ళు హ్యాపీగా బతికేస్తారు అనుకుంటారు. కానీ ప్రతి టైంలో అంటే ప్రతి సీజన్లో ఒకేలాగా వాక్యం చెప్పడం అంత సులువుగా వచ్చేటువంటి కార్యం కాదు. కొన్ని సందర్భంలో ప్రజలు నచ్చదని తెలిసినా సరే చెప్పడం అంటున్నది అంత ఈజీగా జరిగేటువంటి కార్యం కాదు. కొన్ని ప్రసంగాలు కొన్ని అంశాలు ఈజీగా చెప్పచ్చు, అందరికీ నచ్చుతుంది. కానీ కొన్ని ఉంటాయి అవి మాత్రం అందరికీ నచ్చవు, అవి మీకు ఛాలెంజింగ్ ఉంటాయి. అప్పుడే కొన్ని సందర్భంలో బయటికి బహుశా ఎవరు చెప్పకపోవచ్చు, లోపల ఎంతో కొంత ఖచ్చితంగా వ్యతిరేకత ఖచ్చితంగా చాలామందికి ఉంటుంది. అంటే పరిచయం అంత ఈజీగా జరిగిపోయే జాబ్ కాదు, పరిచర్య అంత ఈజీగా జరిగేటువంటి కార్యము కాదు. స్పెసిఫిక్గా దేవుని పక్షాన్ని నిలబడితే అంత ఈజీ కాదు. ప్రజల పక్షాన్ని నిలబడ్డా అనుకోండి బోల్మేలు జరుగుతుంది. అక్కడ చూడండి ఆ యాజకులందరూ బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది యాజకులు ఏం చేస్తారు ఈ రోజులో అయినా సరే బేసిక్గా దేవుని పరిచారం చెప్పుకుంటారు, కానీ యాక్చువల్ ఏంటంటే ప్రజలకు అనుకూలంగా కొన్ని కార్యాలు చేస్తారు.
ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా చేస్తే వాళ్ళ లైఫ్ ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ప్రజల నుండి చాలా మెప్పులు వస్తాయి, చాలా బెనిఫిట్స్, చాలా ప్రయోజనం వాళ్ళకి వస్తుంది. ఓరోజు చెప్పండి, కొంతమంది పరిచయం ఎందుకు చేస్తారంటే వాళ్ళు బతకడానికి పరిచయం చేస్తారు, వాళ్ళు పైకి రావడానికి పరిచయం చేస్తారు, వాళ్ళు గొప్పలుగా మారడానికి సంపాదించుకొని పరిచయం చేస్తారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి అది బహుశా అంత కష్టం కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ కోసమే ఈ పని చేస్తున్నారు. దేవుని సేవ చేస్తున్నాను కాదు, ఇందులో మాకు లాభాపేక్ష ఏమి లేకుండా మేము చేస్తున్నది కాదు. వాళ్ళు లాభం కోసం చేస్తారు కాబట్టి లాభం దొరికే ప్రతి చోట వాళ్ళు ఈజీగా ఏదైనా మార్చుకుంటారు అటుగా. దానికి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ దేవుని పక్షాన్ని నిలబడాలంటేనే చాలా కష్టం. ఇప్పుడు యోవేలు అలా నిలబడుతున్నాడు. యోవేలు బతకడం కోసం ఈ పని చేయట్లేదు, డబ్బు సంపాదించుకొని గొప్పగా మారడానికి పని చేయట్లేదు. ఆయన ఏంటంటే దేవుని పక్షాన్ని నిలబడడానికి పని చేస్తున్నాడు, ప్రజలను దేవునితో తిప్పడానికి యోవేలు ఇక్కడ పని చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఇప్పటికైనా సరే మీరు అందరూ కూడా దేవుని తట్టు మీరు తిరగండి, అందరు రండి అని మాట్లాడి కొంచెం కింద చదువుకొని ముగించుకుందాం. చదువు కొంచెం కిందకి 18వ వచనం చదువుకుందాం. అలా 17వ వచనం ఒకసారి నేను చదువుతాను చూడండి. 17వ వచనం అక్కడ 3వ లైన్ చదివితే, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు మా మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానములకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమైనా అందురు కదా అని వేడుకొనవలెను. అప్పుడు 10వ వచనం, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొని. ఇక్కడ చూడండి, యోవేలు ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్తూ ఏం ప్రార్థన చేయాలి కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నా చూడండి, అక్కడ ప్రార్థన 17-18 వచనంలో ప్రార్థన ఉంది. మీరు కన్నీళ్ళు విడిచచ్చు, ఏమని ప్రార్థన చేయాలి? యెహోవా నీ జనుల జాలి చేసుకో, అన్ని జనులకు అప్పగించద్దు, లేని ఎడల మీ వారి దేవుడు ఏమని వాళ్ళు అంటారు కదా. ఇలాగ మీరు ప్రార్థన చేయండి అని ఏం ప్రార్థన చేయాలో కూడా అంశాన్ని ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు యోవేలు ఏం చెప్పాడు, లైన్ చెప్పాడు, అదే లైన్ వాళ్ళకి రిపీట్ చేయమని అర్థమా? కాదు. బేసిక్ ప్రార్థన చూసి చదివితే చేసేది కాదు ప్రార్థన. కొన్నిసార్లు చూడండి, కొంతమంది పుస్తకం చూసి ప్రార్థనలు చేస్తారు కొన్ని చోట్ల, కొన్ని సంఘాల్లో. అది కాదు. అవి ఎందుకు పుస్తకాలు ఎందుకుంటా అంటే చూసి నువ్వు చదివేసి ప్రార్థన చేయమని కాదు, అది చూసి అందులో సారాంశం అర్థం చేసుకొని నీ నడిపింపుని బట్టి నీకున్న ఆలోచన బట్టి నువ్వు చేయాలి. నువ్వు ఏం చేయాలన్న దానికి కొంచెం ఇన్ఫర్మేషన్ సపోర్ట్గా మాత్రం కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఏ టైం ఏం చేయాలి, ఎలా నడిపించాలి, కొంత పాస్టర్లకి కొన్ని గైడెన్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ అంటే అది చూసి చదివేయాలి, అది చూసి ఎగ్జాక్ట్ అలా చేసామని కదా అర్థం. అదేంటంటే జస్ట్ నీకు కొంచెం ఇన్ఫర్మేషన్, నువ్వు ప్రేరేపణ పొందుకోవడానికి నీకు స్టార్టింగ్ పాయింట్గా ఒక మాట ఉంటుంది అంతే. కానీ అదే నువ్వు ప్రార్థన చేయమని కాదు. ఇక్కడ యోవేలు చెప్తున్నాడు ఇలా ప్రార్థన చేయండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళేం చేయాలి కూడా యోవేలు చెప్పేస్తున్నాడు అర్థమా? కాదు. అంటే బేసిక్ అది ఆ మైండ్ సెట్తో, ఆ ఉద్దేశంతో మీరు ప్రార్థన చేయాలని ఒక ఆలోచన, ఒక తలంపు మనసులో పెట్టాడు. ఏంటో తలంపు? ఒకటేమో దేవుడు దయ చూపించాలి, జాలి చూపించాలన్నది ఒకటైతే, రెండోది ఏంటంటే దేవుని యొక్క పౌరుషం గురించి, రోషం గురించి ఇక్కడ మాట్లాడుతాడు. అంటే ఏమన్నాడంటే జాలి చూపించి ప్రభువాన్ని ప్రార్థన చేయండి. రెండోది ఏంటంటే దేవుని యొక్క నామ గంట కొరకు రకంగా. అంటే అలాగా మేము కనుక ప్రభు మేము ప్రాబ్లంలో ఉంటే అన్ని జనులు చూస్తారు కదా, మేము నిన్ను నమ్ముకున్నటువంటి ప్రజలు అని తెలుసు, యెహోవా మా దేవుడు అని వాళ్ళకి తెలుసు, మేము నీ ప్రజలమని ప్రపంచాంతటికి కూడా తెలుసు. ఇప్పుడు కనుక మేము ప్రాబ్లంలో ఇరుక్కున్నాం అనుకో, అన్ని జనులందరూ కూడా నీ గురించే కదా మాడుకుంటారు. వాళ్ళ దేవుడు ఏమయ్యాడు, ఏం చేశాడు, ఏం చేయగలిగాడు అనే కదా అంటారు. నీ నామమునకు కదా అవమానం కలుగుతుంది. కాబట్టి నీ నామ గంట కొరకైనా సరే మమ్మల్ని రక్షించు. చూడండి, చాలా ఇంపార్టెంట్. మేము మారాం కదా ప్రభువా, ఎప్పటికైనా సహాయం చూసి మేము చేస్తున్న కార్యం చూసి సహాయం చేయొచ్చు కదా అనట్లేదు. ఇప్పటికి ఇంక నువ్వు జాలి చూపించు అని దేవుని యొక్క జాలికి ఎప్పులు చేస్తున్నాడు. దేవుడు అంత కరుణమయుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతోపాటు దేవుడు అంత రోషం గలవాడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వాడు అభ్యాసకి అర్థం ఏంటంటే దేవుడు తన నామ ఘనత కొరకు ఏదైనా సరే దేవుడు చేయడానికి రెడీ అవుతాడు. ఆయన అంటే తను రావాల్సినటువంటి ఘనతను ఆయన ఎవరితో కూడా ఆయన పంచుకోడంట, తెలుసా? అంటే అర్థం ఏంటంటే నేను సగం వాళ్ళు సగం అలా ఉండదు. వాళ్ళు బాగా ప్రార్థన చేశారు, అందుకని వాళ్ళ ప్రార్థన వల్ల సగం జరిగింది, నా దయ వల్ల సగం జరిగింది. దేవుడు అలా కూడా అంటూ కొన్నిసారి మనం అంటాం అలాగా. కానీ దేవుడు కార్యం చేశాడంటే ఆయన బేసిక్గా వాడికి భాష చెప్పాలంటే ఆయన క్రెడిట్ ఎవరికి ఇవ్వడు, మొత్తం క్రెడిట్ ఆయనే తీసుకునేలాగానే దేవుడు పని చేస్తాడు. అందుకే కృష్ణ మనం ఎప్పుడూ కూడా నేను బాగా ప్రార్థన చేశానండి ఆ టైంలో అందుకని కార్యం జరిగింది అనొద్దు. నువ్వు ప్రార్థన చేయండి, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, దేవుడు కార్యం చేస్తే నువ్వు సగం లాగేసుకుంటున్నావు ఘనతని, నేను బాగా ప్రార్థన చేశానని. దేవుడు యాక్చువల్గా తన ఘనతను, తన పేరు ప్రఖ్యాతలు ఎవరితో కూడా షేర్ చేసుకోడు దేవుడు యాక్చువల్గా. అది ఇక్కడ ఎప్పీల్ చేస్తున్నాడు. దేవుడు ఎలా అంటాడు కదా, దేవుడు గనక మహిమ కలుగుతుంది అనుకుంటే దేవుడు ఏదైనా సరే చేస్తాడు, ఎవరైనా సరే దేవుడు రక్షించుకుంటాడు. ప్రభు నువ్వు అలా అంటాడు కదా, నువ్వు రోషం గల దేవుడు కదా, అన్ని జనులు ఎందుకని మా గురించి కానీ నీ గురించి కానీ తక్కువగా అనుకోలేదు. సరే ఇప్పుడు మా గురించి అంటున్నారంటే మేము ఏదో తప్పు చేస్తాం అనుకుంటారు.
కానీ అక్కడ నీ నామం నాకు కదా అవమానం కలుగుతుంది. ఎందుకంటే నువ్వు మాకు దేవుడు అన్నప్పుడు నువ్వెంత మంచోడు ఎంత గొప్పడు అంటున్నది, మేము ఎంత గొప్పగా మేము నడిపింపడ్డాం, మేము ఎంత బాగా పోషించబడ్డాం, మమ్మల్ని ఎంత సంరక్షించామన్న దాని మీదే కదా నీ పేరు ప్రఖ్యాతులు ఆధారపడి ఉంటాయి. అందుకని ప్రభువా మమ్మల్ని కాపాడు అని యోవేలు ఇలా ప్రార్థన చేయండి అని వాళ్ళు ప్రార్థన మంచిగా చేయడానికి ఒక ప్రేరేపణకు కొన్ని మాటలు అందించాడు యోవేలు. దాన్ని బట్టి ప్రార్థన చేస్తే దేవుడు జాలి చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. ఎందుకంటే దేవుడు జాలి గలవాడు కాబట్టి జాలి చూపిస్తాడు, దేవుడు రోషం గలవాడు కాబట్టి కార్యము చేస్తాడు. నాకు బ్యాడ్ నేమ్ రాకుండా నేను ఏదైనా సరే చేస్తాను. అది బేసిక్ దేవుని యొక్క లక్షణం. అది నాకు పేరు వస్తుంది అనుకుంటే నేను ఎవరినైనా పైకి తీసుకొచ్చేస్తాను. నాకు గంట కలుగుతుందంటే ఏ కార్యమైనా సరే చేస్తాను. అందుకే కొన్ని సందర్భాల్లో దేవుడు పెంట కుప్ప మీద దేవుళ్ళ దేవుడు పైకి లేవనెత్తాడు. ఎందుకు తెలుసా? కొన్ని సందర్భంలో అలాంటి వాళ్ళని చాలామంది తక్కువగా చూస్తారు. అందుకని వాళ్ళ నోరులు మూయించడానికి దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వాళ్ళని పైకి తీసుకొచ్చేస్తాడు. దేవుడు రోషం గలవాడు కాబట్టి ఎప్పుడైతే మీరు దేవుని అలా చూడండి, మీ స్థితిని, మీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ రకంగా ఈ రెండు రకాలుగా మీరు దేవుని చూడండి, అలాగ ఆలోచించండి, అలాగ మీరు ప్రార్థన చేయండి దేవునికి. ఎలాగంటే ప్రభు నువ్వు జాలి గల దేవుడు కాబట్టి జాలి చూపించు, అదొక కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే ప్రభు నువ్వు రోషం గలవాడవు కదా, మేము ప్రాబ్లంలు ఇరుక్కుంటే నీకు కదా అవమానం కదా, ఎందుకంటే మేము రోజు చర్చికి వెళ్తున్నాం, ప్రపంచం అంతా మేము చర్చికి వెళ్ళడం చూస్తున్నాం, నువ్వు మా దేవుడు అని ప్రపంచానికి తెలుసు. ఈ ప్రాబ్లంలోనే మేము ఇలాగ ఉండిపోయి నిర్మూలన అయిపోవడం, లేదు ఈ ప్రాబ్లం అలా ఉండిపోవడం అటువంటిది నీకు గంట తేదు కదా, పైగా నువ్వు రోషం అనేటువంటి దేవుడవు కదా. ఎప్పుడైతే మీరు అలాగన కనుక దేవుని యొక్క దయను అర్థం చేసుకొని, దేవుని యొక్క నామ గంట కొరకు ఆయన ఏం చేస్తాడని ఎంత రోషం గల అర్థం చేసుకుని ప్రార్థన చేస్తే, ఆ రెండు కాంబినేషన్తో మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చాలా శ్రేష్టంగా మారుతుంది, ఆ ప్రార్థన చాలా బెస్ట్గా మారుతుంది. అప్పుడు దేవుడు జాలిని చూపిస్తాడు, రోషం గలవాడు కాబట్టి చాలా బలంగా దేవుడు కార్యం చేసి మిమ్మల్ని పైకి తీసుకొస్తాడు. అదే యోవేలు అక్కడ చెప్తున్నాడు. ఇలా చేసి చూడండి, దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. నేనే చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూని మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం నాకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా నీ తట్టు నిజంగా తండ్రి ఎలాగో తిరగాలో మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కార్యాలు జరగనున్నప్పుడు ప్రభువా, ఎంతమందిగా ప్రభా మేము కూడుకోవాలో, సమకూర్చబడాలో, ఎలాగ ఏకీవిస్తూ ప్రభా కొన్ని కార్యాలు మా కుటుంబంతో కలిసి చేయాల్సి ఉందో ఏదైనా ప్రభా మీరు మాకు బోధించారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. కార్యములు పొందుకోవడానికి ఉన్నటువంటి ప్రభా శ్రేష్టమైనటువంటి మార్గములను ప్రభా మాకు బోధిస్తున్నంత మీకు స్తోత్రాలు తండ్రి. ఒంటరిగా కాకుండా ప్రభా కుటుంబంతో కలిసినప్పుడు ప్రభా త్వరగా నువ్వు కార్యం జరిగించేటువంటి దేవుడు అని, నువ్వు కదిలించబడతావని ప్రభా, చేయబోతావని తీర్పు నుంచి ప్రభా నువ్వు చేయకుండా ఆపుతావని, పశ్చాత్తపడతావని ప్రభా యోవేలు ద్వారా మాకు చాలా విషయాలు తెలియజేసావు తండ్రి. ప్రభా మాటలు తండ్రి మేము కూడా మా సంఘములు అర్థం చేసుకొని ప్రభా కార్యములు పొందుకోవడానికి ఎదురు చూసేటువంటి ప్రతి ప్రభా వ్యక్తి, ప్రతి కుటుంబం తండ్రి ఇలాగున్న ప్రభా ప్రవర్తించడానికి, ఇలాగున్న తండ్రి ప్రయాసమైన తండ్రి దేవుని యొక్క మందిరంలో కనబడడానికి ప్రభా, పిల్లలతో సైతం మందిరంలో కనబడడానికి సహాయం చేయండి. అట్టి ప్రభా బలమైనటువంటి ప్రేరేపణ ప్రభా, పశ్చాత్తాపంతో కూడినటువంటి మనస్సును ప్రతి వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థన ఎందుకు ఆలకిస్తావు మాకు తెలియజేస్తావు ప్రభా. నువ్వు దయగలవాడివి, రోషములైనటువంటి దేవుడవు తండ్రి. మా జీవితంలో కార్యం జరిగిస్తే ఎందుకు జరిగిస్తావు నువ్వు తెలియజేస్తావు ప్రభా. మేమేదో గొప్పవారిగా మారడానికి కాదు కానీ ప్రభా, మేము విడుదల పొందుకొని ఆ స్వాతంత్రాన్ని ప్రభా మరింత మిమ్మల్ని సేవించడానికి యూజ్ చేసుకోవడానికని దాన్ని తెలియజేస్తాం. మీకు వందనాలు ప్రభా. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి, మాలో పనిచేయండి, మా పక్షాన మీరు పనిచేయమని ప్రార్థిస్తున్నాం. మా సమస్యలు ప్రభా నిజంగా యోవేలులాగా తండ్రి, యోవేలు చెప్పినట్లుగా మీకు మొర్రపెట్టి ప్రభా మీ నుండి ప్రభు మేలు పొందడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. ఎంతమంది అయితే ప్రభా సమస్యలతో తన హృదయంలో అనేక రకాల ఆలోచనలతో ప్రభు నీకు మందిరానికి వచ్చారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైనా ప్రభా కుటుంబంతో కలిసి ప్రభా నీ సన్నిధి వెతికినప్పుడు ప్రభా నువ్వు త్వరగా కార్యం జరిగించేటువంటి దేవుడు అని, త్వరలోనే గొప్ప మార్పును ప్రభా నువ్వు తీసుకొస్తావని ప్రభా ఏదైనా బిడ్డలు గ్రహించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. వెలుచుండగా మార్గం అందరూ తోడుగుండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి.